మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర చీప్ టాక్టిక్స్. అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఈజ్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు. ఇవి నడుస్తూనే ఉంటాయి, దీనికి పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యూమరేట్ చేయించాలి. మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి, మేము ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నాం. మా మంత్రులు, మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నోళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా తీస్తాం, లెక్కలు పెడతాం, మిమ్మల్ని బజార్లకు ఈడిస్తాం, 100కు 100% మీ చేత కక్కిస్తాం. అది మీరు కట్టి తీరాలి, అది ప్రభుత్వ బాధ్యత. ఆనాడు మేము ఇచ్చినాం, మమ్మల్ని ఎక్కసెక్కలాడిన మీరు ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి కట్టి ఇవ్వాలి. దానికోసం డెఫినెట్గా మిషన్ భగీరథ నీళ్ళ సప్లై కూడా వెంటనే పునరుద్ధరించాలి. కరెంటు కూడా ఏముందండి నాకు అర్థం కాదు. పెద్ద మగవాళ్ళకి అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పినారు. కరెంటు అప్పులు చేసింది, కరెంటు అప్పులు చేస్తా. అది ఎవరి కోసం చేస్తుందండి? కరెంటు అప్పులు చెయ్యాలి, ఎందుకు చేయకూడదండి? నేను అడుగుతా ఉన్నా. రైతాంగం పంటల మీద పెడతారా? ఆయన నేను చెప్పిన అసెంబ్లీలో గంట సేపు చెప్పిన ఉపన్యాసంలో పీక్ అవర్స్ వచ్చినప్పుడు ఒక 2 నెలల పాటో 3 నెలల పాటో నెలకో 1,000, 1,200, 1,400 కోట్లు పెట్టి 1,400, 1,200 కోట్లు కాదు ఇక్కడ ఇష్యూ, ఎన్ని కోట్లు అన్నది కాదు. ఎంత కరెంటు షార్టేజ్ ఉంటే అంత పర్చేజ్ చేయాలి, ఇవ్వాలి, సప్లై చేయాలి. మేము అదే పని చేసినాం. అందుకే ఆనాడు రెప్పపాటు కరెంటు పోలే. మేము ఇప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని కొంతమేర పెంచిన తర్వాత అప్పటికి లోడ్ ఏర్పడుతుంది అన్నమాట. అనూహ్యమైన లోడ్ వస్తుంది. మా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ లోడ్ ఏం రాలే, అంతే 500-600 మెగావాట్లే వచ్చింది. మేమున్నప్పుడు పీక్ లోడ్ 14,900 పైచీలకు పోయింది. మొన్న పీక్ లోడ్ 15,600లకు పోయింది. అంటే దాని అర్థమైంది, ఒక 600-700 మెగావాట్లు ఎక్కువైంది. అది మీరు కొంటలేరు. మీరు కూడా కొంత కొంటున్నారు, కానీ ఎంత అవసరమో రైతులకు, రాష్ట్ర ప్రజలకు అంత మీరు కొంటలేరు. కాబట్టి కరెంట్ వస్తలేదు. చాలామంది రైతులు నాతో చెప్పినారు, ఎందుకు కాలుతున్నాయి మోటార్లు? మొన్నటిదాకా 8 ఏళ్ళు కాలని మోటార్ ఎందుకు కాలుతుంది సార్? చాలాసార్లు వస్తున్నది పోతున్నది, వస్తున్నది పోతున్నది. రోజులో 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు వస్తున్నది పోతున్నది. అక్కడక్కడ మా వాళ్ళు సభలు మాట్లాడుతుంటే పోతా ఉన్నది. ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట సభ, నల్లగొండలో సభ మాట్లాడుతుంటే 5 సార్లు పోయింది. పోయినప్పుడల్లా బయట కింద కూర్చున్న వాళ్ళంతా జై కాంగ్రెస్ అంటారు. ఇది పరిస్థితి. అయినా మీకు సీమ కుట్టినట్లేదు, మీకు బాధ లేదు, ఇబ్బంది లేదు. ఈసారి బడగాడుపులు ఉంటాయని చెప్తున్నారు, భయంకరమైన గాడుపులు ఉంటాయని చెప్తున్నారు. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మేము మాత్రం ఊరుకునే పరిస్థితి కాదు. ఎట్టి పరిస్థితులలో మీకు అసలు పట్టింపలేదు రైతులంటే. రైతు బంద్ చేయడానికి పెద్దగా హరిగోస పెట్టినారు వాళ్ళను. వస్తుందా రాదా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చినారు. సాగునీరు ఇవ్వడంలో విఫలమైనారు, తాగునీరు ఇవ్వడంలో ఘోరంగా విఫలమవుతా ఉన్నారు. ఏం కారణం? ఇప్పటికైనా మేల్కోండి. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు దీపం నుంచి దాస్ గారి దగ్గర మరియు ఇంకా దామోదర్ రాజనరసింహ గారు ఇతర ముఖ్యుల సమక్షంలో నేను మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నిన్న వరంగల్కి వచ్చాము. ఈరోజు మన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారిని కలుద్దామని, వారి ఆశీర్వాదం తీసుకుందామని మేమిద్దరం రావడం జరిగింది. సార్ సంపూర్ణంగా సహకరిస్తారని మమ్మల్ని స్వాగతించారు కాంగ్రెస్ పార్టీలోకి. అంతే, మిగతా విషయాలు తర్వాత చెప్తాము. అది ఇంకా ప్రత్యక్ష ఎన్నికల్లో గురించి మాట్లాడడానికి మనకేం ఏం అవకాశం ఇంకేం రాలేదు. వచ్చినాక తప్పకుండా నేను చెప్తాను ఎట్లా అనిపిస్తుంది అన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి సెక్రటరీస్ చౌదరి గారు, విష్ణు గారు, పిసిసికి సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు అందరి సమక్షంలో సీఎం గారి నివాసంలో
నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, దేశవ్యాప్తంగా మైనార్టీలపైన దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది. దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా నన్ను గెలిపించారు. ఆ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది, ఆ నియోజకవర్గానికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది.